ఓకే మేడం, చెప్తాను. పన్నీర్ కుర్కురే ఇది బాగుంటుంది, చిన్న పిల్లలు కూడా మంచి లైక్ చేస్తారు. ఫింగర్ కటింగ్ చేసుకుందాం మేడం. ఫింగర్ కటింగ్ చేసుకోవాలి మేడం. ఇది వచ్చేసి పొడుగుగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం పన్నీర్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లో లాగా పొటాటో ఎలా కట్ చేస్తామో అలా ఈ షేప్ లో కట్ చేసుకోవాలి. ఎస్ మేడం, ఎస్. ఇలా కటింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మేడం, దీన్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం మనం. ఈ బౌల్లో వేసేసుకొని మేడం, దీనికి కొద్దిగా గార్లిక్, కొద్దిగా జింజర్, చాప్ చిల్లీ, కీమా మిరపకాయలు, కొద్దిగా కొరియండర్. దీన్ని కొద్దిగా కీమా చేసుకోవాలి మేడం. ఇలా చాప్ చేసుకోవాలి దీన్ని. సో జింజర్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వీటన్నిటిని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎస్, చేసుకొని మనం పన్నీర్లో యాడ్ చేసుకోవాలి. ఎస్. ఇలా చాప్ చేసుకొని దీన్ని వచ్చేసి దీంట్లో ఇలా వేసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, టమాటా సాస్, సాల్ట్, పెప్పర్, అలాగే చిల్లీ పౌడర్ అండ్ సాస్, టమాటో సాస్, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేసేసి మిక్స్ చేసుకోవాలి. సో ఈ పీసెస్ కానీ పట్టుకోవాలి. ఎస్ మేడం, మసాలా పీసెస్కు పట్టేసుకోవాలి. తర్వాత అదేంటి, ఇది మైదా మేడం. వచ్చేసి ఇది మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ మేడం. ఓకే, సో ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి అండ్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఇది కొద్దిగా కలుపుకోవాలి మేడం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా క్రిస్పీ రావడానికి. ఎస్. తింటుంటాం కానీ పన్నీర్ కుర్కురే అనేది చాలా డిఫరెంట్ ఐటమ్. క్రిప్సీగా బాగుంటుంది మేడం. ఇది క్రిప్సీనెస్ వస్తుంది, చాలా లైక్ చేస్తారు మేడం. చిన్న పిల్లలు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఏమైనా క్రిప్సీనెస్ కావాలి అనుకుంటే మనం ఇది స్నాక్స్ అన్నమాట, బాగుంటుంది అన్నమాట. సో ఇది ఎన్ని నిమిషాల పాటు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి? దీన్ని ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మేడం. 5 మినిట్స్లో అయిపోతుంది. మా దగ్గర కూడా ఇప్పుడు మాది జూబ్లీ రిజ్లో కూడా బెస్ట్ డిష్ ఇది, చాలా లైక్ చేస్తారు, చాలా లైక్ చేస్తారు మేడం. ఇది మా హోటల్లో
పన్నీర్ కుర్కురే కానీ చికెన్ కుర్కురే కానీ చికెన్లో కూడా కుర్కురే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సో మనకి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఫేమస్ ఐటమ్ అంటే పన్నీర్ పన్నీర్ కుర్కురే అండ్ చికెన్లో కూడా బాగుంటుంది మేడం. క్రిస్పీనెస్ ఐటమ్ చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఫ్రై అయిపోయింది. అయిపోయింది మేడం. సో కుకింగ్ అయితే అయిపోయింది. 2 ఐటమ్స్ అయితే చూడడానికి చాలా స్పైసీగా క్రిస్పీగా ఉన్నాయి. నాకు తినడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. చలో.